నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. జార్ఖండ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రెండు ఫేజుల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. హేమంత్ సోరెన్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, మరి ఆయన తన ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఒకటి. జార్ఖండ్లో డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది, ఇది ఎన్డీఏ కూటమికి వైపు వెళ్ళబోతోందా జార్ఖండ్ స్టేట్, ఆర్ ఇండియా కూటమి వైపు ఉండబోతోందా? ఇది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనేసి మనం బాగా వింటున్నాం ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ జమిలీ ఎన్నికలే ఉండబోతున్నాయి కాబట్టి ఈ ఎన్డీఏ అండ్ కాంగ్రెస్కి సంబంధించిన కూటమికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. సో చూద్దాం వాట్ ఈస్ ద ఎనాలిసిస్. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సెఫాలజిస్ట్, డాటా అనలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మధు గారు. బ్యాక్ అండ్ ఆర్గనైజేషన్ కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎస్ సార్, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బ్యాక్ అండ్లో అన్ని స్టేట్స్కి సంబంధించి మీరు ప్రిడిక్షన్స్ అండ్ అనాలిసిస్ అన్నీ చూస్తారు కాబట్టి జార్ఖండ్లో ఏం జరగబోతోంది సార్? జార్ఖండ్ కనుక తీసుకుంటే 2000లో అది స్టేట్ విడిపోయిందండి బీహార్ నుంచి. సో 1972లో ఒక షిబు సోరెన్ మనకు తెలుసు, ఫేమస్ హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్, తర్వాత రాయ్, తర్వాత మహతో, నిర్మలా మహతో, ఇలాంటి వాళ్ళు ఫైట్ చేయడం వల్ల 22 years వాళ్ళ పోరాట ఫలితంగా 2000లో రాష్ట్రం వచ్చింది. 2000 నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే 4 ఎలక్షన్స్ జరిగితే 2 ఎన్డీఏ కూటమి, అదే బీజేపీకి సంబంధించిన కూటమి, 2 లోకల్ పార్టీ జేఎంఎంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కూటమి గెలిచినాయి. సో దిస్ ఇస్ ద 5th one. సో 2 కాన్సిక్యూటివ్గా అంటే కంటిన్యూస్గా ఏది గెలవలేదు. ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి ఇది. సో దాని ఆప్షన్ అంటే అది మనం కన్సిడర్ చేయము. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎన్డీఏ అనే దానికి రావాలి. సో అది కాదు ప్రిడిక్షన్. సో చాలా ఉంది బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హేమంత్ సోరెన్ వాళ్ళది, హేమంత్ సోరెన్ ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా, వాళ్ళ ఫాదర్ షిబు సోరెన్ కదండి. సో అతను లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేసినాడు. సో ఏదైనా గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే 5 years ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉంటుంది, అది సహజం. సో కంపేర్ టు హర్యానాతో పోల్చుకుంటే ఇక్కడ అంత యాంటీ ఇన్కంబెన్సీ లేదు. సో మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ మా సర్వే ప్రకారం ఏంటంటే ఒక 40% హేమంత్ సోరెన్ ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది ఇప్పటి వరకు కూడా. ఇస్ ఇట్ ఎ గుడ్ నెంబర్ సార్? 40 అంటే మనకు ఇస్ ఎ గుడ్ నెంబర్. సో బిలో 30 కనుక వెళ్తే సో దట్ ఈస్ ద కంప్లీట్ యాంటీ ఇన్కంబెన్సీ. కాకపోతే హర్యానాలో ఏదైతే అందరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్ కూటమి భారీ ఎత్తున గెలుస్తుంది అనుకున్నాం కదా. సో ఫార్ములా ఆఫ్ హర్యానా అనేది ఇప్పుడు బీజేపీ సేమ్ స్ట్రాటజీ ఇక్కడ అప్లై చేయబోతుంది ఇక్కడ జార్ఖండ్. సో అది ఎట్లా మనము హ్యాండ్ ఓవర్ ఇండి కూటమి ఎట్లా చేస్తుంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ప్రజలు అది కాదు. సో పోల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్, మైక్రో మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ బ్యాక్ ఎండ్ ద బిగ్ అనాలిసిస్ వాస్ దేర్. సో ఇప్పుడు మనకు 4 కూటములు ఉన్నాయండి. సో 4 కూటమిలో ఫస్ట్ ఏదైతే ఇండి కూటమిలో కెప్టెన్ ఎవరంటే జేఎంఎం, ఉప ప్రాంతీయ పార్టీ, మన క్రికెట్ టీఆర్ఎస్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ కూటమి, ఆ తర్వాత వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుకు నడిపిస్తున్నటువంటి ఆర్జేడీ, ఇంకొక సిపిఐ, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ తీసుకుంటే ఎట్లా వాళ్ళ కూటమిలో టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసినారనేది మేజర్గా ఉంటుంది. సో ఈ 4 30 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, 43 స్థానాల్లో జేఎంఎం పోటీ చేస్తుంది యాజ్ ఎ కెప్టెన్గా. తర్వాత ఆర్జేడీ ఒక 6, తర్వాత ఒక సిపిఐ, సిపిఎం 7. కాకపోతే ఒక 4-5 స్థానాల్లో ఫ్రెండ్లీ బాటిల్ ఉంది, అంటే ఇద్దరు టికెట్స్. సో ఆ 3-4 స్థానాలు మేము అనాలిసిస్ చేస్తే దట్ విల్ గో టు బీజేపీ స్ప్లిట్ అవ్వడం వల్ల. అక్కడ నిలబెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరైతే బాబులాల్ మురండి బీజేపీ అతను ఉన్నాడో స్లైట్ ఓట్లతో గెలిచినాడు లాస్ట్ టైం. సో ఇప్పుడు స్ప్లిట్ అవ్వడం వల్ల ఒక 2-3 సీట్లు కూడా ఇక్కడ ఎక్కువ స్థానాలు లేవు, 81 స్థానాలే ఉన్నాయి. ఆ 81 స్థానాల్లో స్ట్రైక్ రేట్ అంటే మనం క్రికెట్లో యూజ్ చేస్తాం కదా, తక్కువ బాల్లో ఎక్కువ కొట్టగలరు. ఇక్కడ కూడా ఎవరైతే స్ట్రైక్ రేట్ బాగా చేస్తారో వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు 43 తీసుకున్నటువంటి జేఎంఎం ఉంది కదండి, 43లో జేఎంఎం ఎన్ని గెలవగలుగుతుంది, 30 తీసుకున్న కాంగ్రెస్ లో ఎన్ని గెలవగలుగుతుంది, ఆర్జేడీ 6 తీసుకుంది ఎన్ని గెలవగలుగుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ కూటమిలో డిస్ట్రిబ్యూషన్ కొంచెం వీక్నెస్ గా ఉంది. వీక్నెస్ అంటే టికెట్ సరిగా ఇవ్వకపోవడము,
ఓకే తర్వాత మీరు కోరిన స్థానాలు ఇంకోరికి ఇవ్వడం, అట్లాంటి ఒక 6-7 స్థానాలు మేము అనాలిసిస్ చేయడం జరిగింది. ఓకే ఓకే సో కమింగ్ టు దిస్ ఎన్డీఏ, బీజేపీ ఇస్ ద కెప్టెన్, వెరీ క్లియర్. 68 స్థానాలకు 10 ASJU, ఆల్ ఇండియా స్టూడెంట్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు ఏది జార్ఖండ్ రావడానికి. వాళ్ళకు కూడా హిస్టారికల్గా ఉన్నటువంటిది. ఆ తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ పార్టీ బీహార్లో ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ ఒక 2 స్థానాలలో, ఇంకోటి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒకటి పోటీ చేస్తుంది. వాళ్ళది వెరీ క్లియర్గా ఉంది. ద కెప్టెన్ ఇస్ ద బీజేపీ స్ట్రైక్ రేట్ కనుక బాగుంటే ఆటోమేటిక్గా విన్ అయిపోతుంది. సో అక్కడ వాళ్ళ మిగతా ఉన్న వాళ్ళ స్థానాలకు తక్కువ ఇచ్చినారు, 10, తర్వాత 1, 2, 6 అట్లా ఇచ్చినారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే స్ట్రైక్ రేట్ అక్కడ బీజేపీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ గెలవాలంటే జేఎంఎం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద అలయన్సెస్. సో దీంట్లో తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఎన్డీఏకి కొద్దిగా మొగ్గు ఉంది, బీజేపీకి మొగ్గు ఉంది. సో టికెట్స్ పరంగా కానీ అలయన్స్ మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ కంపేర్ టు ఏదైతే ఇండి కూటమితో పోల్చుకుంటే మనకు ఎన్డీఏలోనే కొంచెం బాగుంది. సో ఇదొక వాల్యూ యాడ్ టు ద ఎన్డీఏ కూటమి. ఓకే, హర్యానాలో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, అందుకనే ఓడిపోయింది అని ఎనీ ప్రిడిక్షన్స్ తీసుకున్నా సరే హర్యానాలో విక్టరీ కొట్టబోతోంది కాంగ్రెస్ అంటే లైట్ తీసుకున్నారా? అక్కడ అసలు ఏం జరిగింది? ఆ ఫార్ములానే అగైన్ జార్ఖండ్లో ఇంప్లిమెంట్ చేయబోతుంది బీజేపీ అంటున్నారు. కాబట్టి అక్కడ ఏం ఫెయిల్ అయింది, ఇక్కడ ఏం కరెక్షన్ చేసుకోబోతోంది కాంగ్రెస్? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ అయిపోయింది. సో మేనేజ్మెంట్ మీన్స్ ఎవరైతే ఎగ్జామ్ను సరిగ్గా రాయగలుగుతారో, అంటే కొంతమంది ఎంత పేపర్ బాగా రాసినా మార్క్స్ రావు, కొంతమంది కరెక్ట్గా కంటెంట్ ప్రొజెక్ట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు బీజేపీ కొత్త పోల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది, మైక్రో మేనేజ్మెంట్ తీసుకొచ్చింది, ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్ అంటాం దాన్ని, ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటాం. ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీజేపీ ఇస్ ద సూపర్. ఎందుకంటే లాస్ట్ టైం హర్యానా ఎందుకు పసిగట్టలేకపోయినారంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది, అది స్వయంకృత అపరాధము, ఆప్తోని సరిగా విభేదాలు రావడం వల్ల అది ఓడిపోయింది. కానీ చేతులారే కనిపించినట్టు, అంటే మీ ఒక సగటు అనాలసిస్ట్ కనిపించినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ సెట్ చేసుకోవడం వల్ల ఓడిపోయింది హర్యానాలో. అయితే ఇక్కడ ఏంటండి, స్టేటుకు వైవిధ్యం ఉంటుంది. ఒక స్టేట్ దగ్గర మతం డిపెండ్ అయి ఉంటుంది, ఒక స్టేట్ దగ్గర స్థానిక అంశాలు ఉంటాయి, ఒక స్టేట్ దగ్గర వచ్చేసి వేరే ఉంటాయి కదా. సో ఇక్కడ హర్యానాకు వచ్చేసరికి జాట్లు కులాల మధ్యలో ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఏదైతే జార్ఖండ్లో ఉంది కదా కులాల మధ్యలోనే ఉంది. సో ఎస్టీస్ 28% అండి. అయితే మీరు అన్న క్వశ్చన్ కన్క్లూజన్ ఏంటంటే హర్యానా ఫలితం అనేది బీజేపీ కొద్ది బూస్ట్ ఉంది, కానీ అది కంప్లీట్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే నేను ఒప్పుకోను. ఓకే, ఎందుకంటే టోటలీ డిఫరెంట్ ఉంటుంది కదా సార్, మీరు చెప్పినట్టుగా హర్యానా కులము అది వేరు, అండ్ అగైన్ జార్ఖండ్ ఇది వేరు టోటల్ గా. ఇక్కడ గెలిచాం కదా ఇంకా జార్ఖండ్ లో గెలిచేస్తాము అనేది ఎక్కడ ఉండదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే జార్ఖండ్ లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఆబ్వియస్లీ అంటే కులం ఒక కార్డ్ కావచ్చు, దాని తర్వాత అసలు స్టేట్ డెవలప్మెంట్ అయిందా లేదా ఎట్లా ఉంది అనేది అది కావచ్చు, అభివృద్ధి అండ్ ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేదా, అండ్ ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో హేమంత్ సోరెన్, ఆయన జస్ట్ సీఎం పదవి చేపట్టిన వెంటనే ఆయనను జైలుకి పంపించుడు, ఆ తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చుడు, అగైన్ హేమంత్ సోరెన్ వచ్చుడు. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇప్పటికీ కూడా ఉంటుందా జార్ఖండ్ ఎలక్షన్స్ మీద? జార్ఖండ్ ఎలక్షన్స్ లో ఇప్పుడు తీసుకున్నట్టయితే హేమంత్ సోరెన్ మీద సింపతి ఉందనేది ఒక 13% పీపుల్ ఉంది. మా ఆదివాసీ ఎస్టీ అతన్ని మా అనవసరంగా బీజేపీ జైల్లో పెట్టింది, అనవసరంగా కేసులు పెట్టి అనేది 13% ఇప్పటికీ ఇంపాక్ట్ ఉంది. అంటే 30% పీపుల్ నమ్ముతున్నారు. అక్కడ ఆదివాసులు 28% ఉంటారండి. సో 30 అంటే 28% వాళ్ళు అక్యురేట్గా ఉంటారు, వన్ సైడ్ ఉంటారు, చాలా వండర్స్ ఉంటాయి. 9% ఎస్సీలు ఉంటారు. ఎస్సీలు కూడా కొంచెం బీజేపీ వైపు మొగ్గు చూపాలంటే, ఎందుకంటే మన రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పేసి లాస్ట్ టైం ఉంది కదా. సో 28 + 9 37 ఇస్ ద అల్టిమేట్ క్యాస్ట్ నెంబర్ విచ్ ఇస్ అడ్వాంటేజ్ టు ద ఇండి కూటమి. అయితే ఇంకొకటి ఏంటంటే 28 సీట్లు ఎస్టీలు ఏదైతే నిలబడ్డారో లాస్ట్ టైం 2 గెలిచింది బీజేపీ, అదే ఎన్డీఏ కూటమి. 26 సీట్లు ఎవరు గెలిచిందంటే కాంగ్రెస్ జేఎంఎం గెలిచింది. దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ నెంబర్. 26 అంటే అవుట్ ఆఫ్ 41లో 26 ఎస్టీ సీట్లు గెలిచినారు లాస్ట్ టైం. హాఫ్ ఆఫ్ ది అబోవ్. అంటే అదే ఉందా ఇప్పుడు కూడా? అయితే ఇక్కడ బీజేపీ ఈసారి
దాన్ని సమర్థవంతంగా చేయగలుగుతుంది. మా అనాలిసిస్లో ఏదైతే 26 ఎస్టీ సీట్లు, సంతన్ పల్హన్ అని చెప్పేసి ఒకటి, కోల్హాన్ అనేది ఒకటి, 28 ఎస్టీ సీట్లు ఉంటాయండి. ఆ 28 ఎస్టీ దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్. అయితే అది పగడ్బందీగా జేఎంఎం అండ్ కాంగ్రెస్ లాస్ట్ టైం బాగా చేయగలిగింది. కానీ ఈసారి స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఎస్టీ ఓట్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని అప్లై చేస్తుంది. ఎవరు? బీజేపీ. లాస్ట్ టైం మనకి ఇండిపెండెన్స్ హర్యానాలో ఒక్కొక్కరికి 20,000 30,000 పడినాయి. ఆ పడడం వలన అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఓడిపోయినారు. అది మీరు ఆన్ ద రికార్డ్ చూసుకుంటే తెలిసిపోతుంది. అసలు అనామకులకు కూడా 20,000 10,000 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ కూడా డివైడ్ అండ్ ఎస్టీ ఓట్స్ అనే ఒక మేజర్ ప్రిన్సిపల్ని అప్లై చేయబోతుంది. ఎవరు? ఎన్డీఏ. అది చేయడం వల్ల ఎప్పుడైతే 26 సీట్లు గెలిచిందో లాస్ట్ టైము ఎవరు? కాంగ్రెస్ జేఎంఎం ఇండి కూటమి ఈసారి కొన్ని సీట్లు పోగొట్టుకుంటుంది. 6-7 సీట్లు మాకు తెలిసినంత వరకు ఆ రీజియన్లో ఎస్టీ ఓట్లు స్ప్లిట్ అవ్వడం వల్ల అవి ఎన్డీఏ ఖాతాలోకి రాబోతున్నాయి. సో అట్లా 6-7 సీట్లు వీళ్ళకి రావడం వల్ల, వీళ్ళ ఓటు మెజార్టీ వీళ్ళు కాపాడుకోవడం వల్ల కొంత మైనస్గా ఉంది ఇండి కూటమికి. అయితే అక్కడ మంచి మంచి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిండో, చెంపై సురేన్ చెప్పేసి, తర్వాత బాబులాల్ మురాండి అని చెప్పేసి, తర్వాత శిబు సోరెన్ వాళ్ళ అన్న కోడలు, అంటే కోడలు వాళ్ళ పెద్ద కొడుకు భార్యను, వీళ్ళందరూ సీతా సోరెన్ ఒక 7-8 మంది ఎస్టీ లీడర్లను తయారు చేసుకుంది. ఎవరు? ఎన్డీఏ, బీజేపీ తయారు చేసుకొని వాళ్ళ మీదికి పంపిస్తూ ఎట్లయినా సీట్లు గెలవాలనేటువంటి ఒక పాచికైతే ఉంది. కానీ ఎంత చూసినా ద ఎమియంట్ లీడర్ ఎవరు? ఇప్పుడు మనకు తెలంగాణ అంటే ఎవరు అనే దానికి వస్తే, అది రాజకీయాలు కాకుండా కూడా ద నేమ్ ద ఫస్ట్ వర్డ్ ఈస్ ద కేసీఆర్ అంటారు. సేమ్ అట్లనే అక్కడ శిబు సోరెన్, తర్వాత ఇప్పుడు యంగ్ జనరేషన్లో హేమంత్ సోరెన్. అంటే మా ఎమియంట్ లీడర్ ఎవరు ముఖ్యమంత్రికి ఉన్న దాంట్లో ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఎవరు అంటే, అల్టిమేట్గా మా సర్వేలో మటుకు 28-30% ఈజ్ ద హేమంత్ సోరెన్ ఈజ్ ద ఫస్ట్ ఎమియంట్ లీడర్ అని చెప్పేసి సర్వేలో తేలింది. కాకపోతే సీట్లు మాత్రం కాపాడుకోలేకపోతున్నారు ఈసారి. ఏదైతే 28కు 26 గెలిచినారు కదా, అందులో ఒక 6-7 సీట్లు 7-8 సీట్లు పోతున్నాయి. ఎవరికి? బీజేపీ వైపుకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ టు ద ఎన్డీఏ, సారీ యూపీఏ, కాంగ్రెస్ కు. అదొకటి మీరు అడిగిన క్వశ్చన్ కు. ఎస్సీలు యాజ్ ఇట్ ఈస్ గా యూపీఏ వైపే ఉన్నారు, మన ఇండి కూటమి వైపే ఉన్నారు. ఇదొకటి. సో మతం పరంగా తీసుకుంటే కూడా ఇక్కడ పెద్ద మతము అనేది సబ్జెక్ట్ రాదు, ఒక 4-5% ఉంటుంది. అక్కడ కూడా మన చార్మినార్ పార్టీ అయినటువంటి ఏఐఎంఐఎం కూడా నిలబెడుతుంది కొంత ప్లేస్లో. అవి స్ప్లిట్ అయినాయి అనుకోండి, అవి ఎవరికి పోవాల్సిన ఓట్లు అంటే కాంగ్రెస్కు జేఎంఎంకు పోవాల్సిన ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ వేరియేషన్స్, పారామీటర్స్, కాంబినేషన్స్ ఉన్నాయండి. శాంపిల్స్ తీసుకోవడమే కాదు, టికెట్స్ కూడా అటు అటు చేంజ్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర టికెట్ రాకపోతే ఇక్కడికి ఇంకోటి ఏంటంటే 2019లో అసెంబ్లీ ఎలక్షన్లో జేవిఎం పార్టీ ఉండేయండి, బాబులాల్ మురాండి జేవిఎం పార్టీ, దాన్ని కంప్లీట్గా బీజేపీలో మెర్జీ చేసినారు. ఆ మెర్జీ చేసిన తర్వాత ఇంతవరకు ఎలక్షన్స్ రాలే, ఒక పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ పార్టీ పెద్ద పార్టీ, ఇట్లా జేఎంఎం లాగానే జేవిఎం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాంతీయ పార్టీ, పెద్ద పార్టీ. సో దాన్ని మెర్జీ చేసినారు. ఎక్కడ మెర్జీ చేసినారంటే బీజేపీలో మెర్జీ చేసినారు. సో దానికి ఒక 10% ఓటింగ్ ఉంది. ఆ 10% ఓటింగ్ను ఇప్పుడు మనం కౌంట్ చేయాలి. బట్ 2019లో మర్జ్ అయినటువంటి పార్టీ 10% ఓటింగ్ శాతం ఇంకా 2024లో ఉన్నారు. అది అలాగే ఉంటుందా? దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు? అంటే ఇటువైపే ఉంది, ఎన్డీఏ వైపే ఉందని. అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే అండి, 2019 మనం తీసుకునేది ఎట్లుంటుంది అంటే, శాంపిల్స్ ఒకటండి, 2 అనాలిసిస్ ఎట్లా చేస్తామంటే, లాస్ట్ 4 అసెంబ్లీస్ తీసుకుంటాం, లాస్ట్ 4 పార్లమెంట్ తీసుకుంటాం. తీసుకొని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎట్లా పడ్డది, ఎక్కడి నుంచి వచ్చారు, పాత పర్సంటేజ్లు ఎంత ఉన్నాయి, ఎందుకు డ్రాస్టిక్ చేంజ్ అయింది, చేంజ్ చేసినారా టికెట్ను, అక్కడ ముస్లిం కాంటెస్ట్ ఎవరైనా నిలబడుతున్నారా, తర్వాత ఏమన్నా ఇంకా వాళ్ళ మధ్యలో ఇంకా వేరే ఆపోనెంట్స్ కూడా సేమ్ పార్టీలు నిలబడుతున్నారు. ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. సో శాంపిల్స్ ఎట్లా వస్తున్నాయి, మనము అనాలిసిస్ చేసి రిజల్ట్ ఫైనలైజ్ చేసినాకనే మేము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం శాంపిల్స్తోని. శాంపిల్స్ తీసుకొని డైరెక్ట్గా చెప్పము, ఇది మొత్తం డేటా అనాలిసిస్ చేసిన తర్వాతనే అప్పుడు శాంపిల్స్ ఇది మ్యాచ్ అయితేనే రిజల్ట్, లేదంటే నెక్ టు నెక్, లేదంటే కంప్లీట్గా వేవ్ ఉందనుకోండి, వీ షుడ్ గివ్ ద కౌంట్ టు దెమ్. అది ఒక మా స్ట్రాటజీ. అంటే డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు ఇది. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఆ జేవిఎం ఏదైతే ఉందో అది అడ్వాంటేజే ఎవరికి, ఎన్డీఏకు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మెర్జ్ అయిందండి.
ఇప్పుడు ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు మనం కలిపి చెప్పకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం తెలంగాణలో చూసినప్పుడు 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. సో లాస్ట్ టైం ఆ ఎంపీ సీట్లు కూడా అంతకుముందు 13, 12 గెలిచిన బీజేపీ 8కి తగ్గింది. కానీ డ్రాస్టిక్గా పడిపోలేదు బీజేపీ. అంటే బీజేపీ ఎట్లా చేస్తుందంటే కాన్స్టెంట్ ఓటింగ్ మెయింటైన్ చేస్తుంది. 45%, 46, అంతకుముందు 55 ఉండేవాళ్ళ కూటమికి, ఇప్పుడు 48కి వచ్చింది. ఇప్పుడు అదే 48 కనుక ఉందనుకోండి, ఒక 3-4 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. అంటే ఇది ఒక అనాలిసిస్. కాబట్టి కూటమి డిస్ట్రిబ్యూషన్ అనేది కొద్దిగా మొగ్గుంది. ఎస్టీ ఓట్లను ఒకటి చీల్స్తున్నది ఎవరు, ఎన్డీఏ. కొన్ని ఎస్టీ ఓట్లు వీళ్ళ దాంట్లో పడిపోతున్నాయి. జేవీఎం మెర్జ్ అయింది. ఆ మెర్జ్ అయిన రిఫ్లెక్ట్ కూడా కొంతవరకు మనకున్నది. తర్వాత బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారో వాళ్ళు వచ్చి కూడా ఎస్టీలను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అది చాలా ప్రచారాస్త్రంగా ఎన్డీఏ ఉపయోగించుకుంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయనే విషయం దాదాపు అది ఓపెన్ సీక్రెట్. ఆ కాంతి సీక్రెట్ అట్లాంటిది బాగా ప్రచారంగా యూజ్ చేసుకుంది. పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఆ పేపర్ లీకేజ్ కూడా జేఎంఎం అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే జరుగుతున్నాయి అని చెప్పేసి నేను అమిత్ షా గారు కూడా చేసినారు. సో ఇట్లా చూసుకుంటే ప్రచారాస్త్రం మాత్రం కొంచెం ఎన్డీఏనే ముందంజలో ఉంది కంపేర్ టు జేఎంఎం. నిన్న కూడా తను హేమంత్ సోరెన్ వాళ్ళ పర్సనల్ పిఏ ఇంట్లో కూడా ఒక 30 కోట్ల డబ్బు దాకా పట్టుబడింది. అంటే కామన్ గా జరుగుతాయి కదా. సౌత్ ఇండియాలో ఉన్నంత ఎలక్షన్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ నార్త్ లో ఉండదండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ ఇప్పుడు మల్కాజిగిరి లాంటి ఎలక్షన్ కంటెస్ట్ చేసేది అక్కడ ఒక 20 కాన్స్టిట్యుయెన్సీ చేయవచ్చు. అంటే అందుకని అది చాలా ఎక్కువ ఆ పట్టుబడిన డబ్బు కానీ అది కానీ. సో ఇట్లా తీసుకుంటే ఇంకా చాలా ఎన్డీఏకి చాలా రకాల ప్లస్లు ఉన్నాయి. ఎన్డీఏ యొక్క మైనస్ ఏంటంటే, ఎన్డీఏ వైపు ఉన్న మైనస్ ఏంటంటే గవర్నమెంట్ని చీలుస్తున్నది. ఇప్పుడు మనము గోవాలో ఇదివరకు చూసుకున్నాం, మహారాష్ట్రలో తీసుకున్నాం, తర్వాత ఇప్పుడు జార్ఖండ్లో తీసుకున్నాం. చీల్చడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే ఒక సెంటిమెంట్ జార్ఖండ్లో ఉంది. మహారాష్ట్రలో ఉంటుందో ఉండదనే తర్వాత కానీ జార్ఖండ్లో మా యొక్క గవర్నమెంట్ను పడగొట్టింది బీజేపీ అనేదానికి ఒక 14% ప్రజలు ఓటర్స్ నమ్ముతున్నారు. అంటే సక్రమంగా జరిగేదాన్ని వీళ్ళు అనవసరంగా చేస్తున్నారు అనేది. అది ఎన్డీఏకు కొద్దిగా మైనస్గా ఉంది. ఎందుకంటే ప్రజలు ఆ రకంగా భావన వస్తే కష్టం అవుతుంది. సెకండ్ ఏంటంటే జేఎంఎం మనది, మన పార్టీ, సొంత పార్టీ అనేది కూడా వీళ్ళకి కొద్దిగా మైనస్ ఉంది. తర్వాత ఇట్లాంటివి కనుక తీసుకుంటే ఇప్పుడు వీళ్ళ సైడ్ కూడా మైనస్ ఉన్నాయండి. ఎన్డీ కూటమి వైపు కూడా మైనస్ ఉన్నాయి. వాళ్ళకు ఏంటంటే సర్నా అనే ఒక ఇప్పుడు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైనిస్, పార్షీస్ ఉంటారు కదండి. అక్కడ ఈ ప్రకృతిని ఆరాధించేటువంటి సర్నా అని చెప్పేసి ఒక కులం ఉంది. ఆ కులాన్ని సపరేట్ అంటే మతాన్ని సపరేట్ చేయాలి మేము హిందూలో ఉండము అనేది వాళ్ళ వాదన. అంటే వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తారు గిరిజనులు. సో అదికి వీళ్ళు ఏం చేశారంటే తీర్మానం చేసేసారు. అది హైలీ ఇంపాసిబుల్ చేయడం. కాకపోతే మన చేతులు దులిపేసుకున్నారు ఎవరు అసెంబ్లీలో. వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందండి? వాళ్ళ సంఖ్య దాదాపు ఒక 20% ఉంటుంది. అంటే 2.5 కోట్ల ఓటర్స్ లో 20% అంటే దాదాపు ఒక 1 CR. అంటే మామూలుగా జరిగేదానికంటే, మామూలుగా ఉన్న మతాల కంటే కూడా ఇది సమానంగా ఉండే అవకాశం ఉంటుంది ఏది జైనీస్, పార్షీస్తో చూసుకుంటే. కాకపోతే అంత అది ఒప్పుకునేటువంటిది కాదనేది ఎన్డీఏ వాదన. వాళ్ళు తీర్మానం చేసి వదిలేసినారు. హో అనే ఒక లాంగ్వేజ్ కూడా ఉంది. ఆ లాంగ్వేజ్ కూడా సపరేట్ చేయాలి అనేటువంటి ఇట్లాంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు అంటారా ఇద్దరికి న్యూట్రల్ గా ఉన్నాయి. వాళ్ళు 2000 ఇస్తున్నారు, వీళ్ళు 2000 ఇస్తున్నారు. ఇక పథకాలను పట్టించుకునే పరిస్థితిలో మనం లేము ఇక్కడ. సిలిండర్ వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు 3000 ఇస్తున్నారు, వీళ్ళు 2000 ఇస్తున్నారు. ఎన్డీఏ ఒక రకంగా ఎందుకో ఇక్కడ కొంచెం అగ్రెసివ్ గా ఉంది పాలసీస్ ప్రకటించడంలో. సంకల్ప పత్ర పేరు మీద సపరేట్ గా వాళ్ళు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఎవరు? బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు. సో అది కొంచెం అట్రాక్ట్ గా ఉంది. సో అక్కడ న్యూట్రల్ అయిపోయింది. సో మైనస్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే ఇండి కూటమికే ఉన్నాయి. యాంటీ ఇంకంబెన్సీ ఉంది, తర్వాత ఎస్టీ ఓట్లు చీలుస్తున్నాయి, కూటమి మధ్యలో సఖ్యత లేదు, క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, ప్లస్ వారసత్వాలు. హేమంత్ సోరెన్ భార్యకి ఇచ్చినారు టికెట్, తమ్మునికి ఇచ్చినారు. అట్లా తీసుకుంటే ప్రతి లీడర్కి ఉన్నాయి. హైయెస్ట్ ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది 81 సీట్లలో అంటే జార్ఖండే, మహారాష్ట్ర తర్వాత. సౌత్ ఇండియాలో లేదు. మన వారసత్వం హైయెస్ట్ వారసత్వం ఉన్నది మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ అండి. ప్రతి తమ్మునికి ఇప్పుడు శిబు సోరెన్ వాళ్ళ కోడలకు ఉంది,
ఎవరైతే బాబులాల్ మురండి వాళ్ళ కోడలకు ఉంది అన్ని టికెట్స్ వాళ్ళందరూ పక్కా జరిగి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ప్రమోట్ చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇట్లా తీసుకుంటే ఎన్డీఏకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. యూపీఏకు పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఎన్డీఏకు కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే యాంటీ ఇంకంబెన్సీ. మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అత్యధికంగా ర్యాలీలు నిన్న రాంచీలో కూడా చూసినాం. స్పందన చూస్తే ఓకే ఉంది, క్యాండిడేట్స్ను మంచి నిలబెట్టినారు. కాబట్టి ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఏదో ఒక క్రమంలో కొద్దిగా ఎన్డీ వైపే మొగ్గున్నది అనేది మా అంచనా. మీరు ప్రిడిక్ట్ చేస్తున్న నంబర్ ఎంత? 81 సీట్స్లలో ఎంత ప్రిడిక్ట్ చేస్తున్నారు? 81 సీట్లలో ప్రెసెంట్ ఇప్పుడు రేపు 43 సీట్స్ వచ్చేసి ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఇచ్చిన దగ్గరే బీజేపీ వాళ్ళు డైరెక్ట్ నెక్ టు నెక్ వాళ్ళ కూటమిని కాకుండా వీళ్ళని నిలబెట్టినారు 5 సీట్లలో. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇచ్చిన 30 సీట్లు కదా, 30 సీట్లలో 25 సీట్లు బీజేపీతోనే తలబడుతుంది. డైరెక్ట్ నెక్ టు నెక్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా ఉంది. జేఎంఎం తోని అంటే వీళ్ళు ఏంటంటే ఎట్లా చేసి కాంగ్రెస్ యొక్క స్ట్రైక్ రేట్ ని తగ్గిస్తే అధికారం మనకు వస్తుంది అనేది. ఇప్పుడు 30 సీట్లు తీసుకున్నటువంటి కాంగ్రెస్ దగ్గర నాకు తెలిసినంత వరకు 12, 13, 10 ఆ లోపల ఉంటుందండి ఫిగర్. ఎందుకంటే హైయెస్ట్ వచ్చింది ఇంతవరకు కాంగ్రెస్ 16. ఏది మొత్తం జార్ఖండ్ చరిత్రలో 16, 17 అంటే వాళ్ళు ఎప్పుడు 35 కంటే ఎక్కువ పోటీ చేయలేదు. సో అంతకు మించి క్రాస్ అయితే కాదు, అంతకు మించి క్రాస్ అయ్యే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు గ్రౌండ్ లో. సో నేను అనుకునేది ఏంటంటే ఒక 12, 10 ఆ ప్రాంతంలో అవుట్ ఆఫ్ 30కి 10 వచ్చే అవకాశం ఉంది. ఏదైతే 43కి పోటీ చేసిన జార్ఖండ్ ఉంది కదా, వాళ్ళకు ఒక 22 నుంచి 20 అదే హైయెస్ట్ స్ట్రైక్ రేట్, 22 నుంచి 23. మిగతా 7, 4 ఉన్నాయి, ఆర్జేడీ ఉన్నాయి కదా, అవి ఒక 2, 3 వస్తాయండి. నాకు తెలిసినందుకు 35 to 37 వరకు, జస్ట్ మ్యాజిక్ ఫిగర్ కి 35 వరకు ఓకే ఇండి కూటమికి రావచ్చు. అయితే ఇక్కడ స్ట్రైక్ రేట్ ఏదైతే బీజేపీ 68 తీసుకుంది కదా, అది బాగుంది. ఆ బాగుంది అంటే 68లో నాకు తెలిసినంత వరకు ఒక 35 వరకు, 30 నుంచి 33 నుంచి 35, 36 వరకు ఈ రేంజ్ లో మీకు రిపోర్ట్లో ఇచ్చినాను. 33 నుంచి 36 వరకు ఏదైతే ఉందో బీజేపీ స్ట్రైక్ రేట్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ 70 నుంచి 36 అంటే 50 స్ట్రైక్ రేట్, దట్ షుడ్ బి ఎనఫ్. తర్వాత ఏఎస్జియు 10 పోటీ చేస్తుంది, ఒక 4. అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా 1, 2 ఇండిపెండెన్స్ కూడా ఇంకొక పార్ట్ ఉంది, అది చెప్తాను మీకు. 42, 44, 45 వరకు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందండి. ఒక 35, 36, 32 దగ్గర నాకు తెలిసినంత వరకు యూపీఏ వరకు ఉంది. అయితే ఫస్ట్ ఫేజ్ రేపు ఉంది కదా, రేపటి వచ్చిన తర్వాత అందుకని తెలుగుగా 2 ఫేజ్లో పెట్టినారు దీన్ని. చిన్నదైనా సరే 2 ఫేజెస్ పెట్టారు. ఒక దగ్గర దెబ్బ పడినా ఇంకో దగ్గర కోలుకోవడానికి. ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి దాంట్లో. అదే ఇప్పుడు అదే 288 ఉన్న మహారాష్ట్రను సింగిల్ ఫేజ్ లో పెట్టినారు. దీన్ని సింపుల్ గా 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. సో దెర్ ఈస్ అ లాజిక్ బిహైండ్. చూద్దాం, ఫస్ట్ ఫేజ్ లో పెట్టినవి కూడా మిక్స్డ్ గా పెట్టినారు, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. ఏదైనా పాజిటివ్ వేవ్ వచ్చింది అనుకోండి, దాన్ని మిగతా వారం రోజులకు పబ్లిసిటీ చేసుకొని మిగతా సెకండ్ వేవ్ లో వెళ్ళొచ్చు అనేది ఎన్డీఏ ప్లాన్. ఎన్డీఏ ఒకవేళ గెలిస్తే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు అంటే మీరు అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండొచ్చు? ఎన్డీఏలో ప్రెసెంట్ అయితే ఎన్డీఏలో బాబులాల్ మురండి ఒకరు ఉన్నారండి. అతను వాళ్ళ కోడలు, ఆయన నిలబడుతున్నారు, వాళ్ళ కోడలు నిలబడుతుంది. నాకు తెలిసినంత వరకు అతనే. చాలా మంది ఉన్నారు అక్కడ, అర్జున్ ముండా, బాబులాల్ మురండా, మధు కోడా, ఇలాంటి బీజేపీ లీడర్స్ చాలా ఉన్నారు. కాకపోతే అనూహ్యంగా ఇంకా కొత్త వారికి ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు అక్కడ యంగ్ దాంట్లో. అది తెలిసినంత వీళ్ళే ఉంటారు. కాకపోతే ఇటు సైడ్ మాత్రం హేమంత్ సోరెన్ ఈజ్ ద అల్టిమేట్, ఆయన గెలుస్తాడు కంపల్సరీ. వాళ్ళ వైఫ్ కూడా ఈమె జైల్లో ఉన్నప్పుడు తీసుకున్న ఇనిషియేటివ్ ఈజ్ వెరీ గుడ్. సో అట్లా ఒకటి ఉంది. కాకపోతే 75 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు 30 మంది ఉన్నారండి. 3 సార్లు 4 సార్లు వరుసగా టికెట్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జేఎంఎం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. క్వశ్చన్ మార్క్ ఏంటంటే 3 సార్లు గెలిచినాక 4వసారి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం తీసుకోరు, అంటే అన్లెస్ పర్ఫార్మెన్స్ గుడ్ ఉంటుంది తప్ప. ఆ రకంగా కూడా మేము క్యాలిక్యులేషన్ చేసి చూసినాం. సో అది కొంచెం ఎన్డీఏ మార్చుకుంటూ ఇచ్చింది టికెట్స్. ఓకే, సో అది బిగ్ అడ్వాంటేజ్ టు ఎన్డీఏ. అక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక 30 years ఏజ్, 30 to 35 years ఏజ్ మధ్యలో ఒక జైరామ్ మొహతో అంటే కుర్మాలు అంట మన దగ్గర, మన తెలంగాణలో కానీ అందులో కుర్మ కులం అంటారు. దాన్ని అక్కడ బీహార్లో కుడ్మీలు అంటారు. వాళ్ళకి ఒక 18% ఉందండి, 12% ఉంది వాళ్ళ జనాభా. వాళ్ళని పట్టించుకోలేరైనా స్వతంత్రంగా ఒక ఎవరికి ఎన్డీఏకు కానీ తర్వాత ఇండియా కూటమికి కాకుండా సపరేట్గా పోటీ చేస్తున్నాడు. ఆయన ఎన్ని రకాలుగా ఓట్లు చీలుస్తాడు అనేది ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్. ఆయన కనుక స్ప్లిట్ బాగా
ఇప్పుడు విషయం ఏంటంటే ఇండియా కూటమి ఏది హోప్ చేయాలంటే ఈ ఎవరైతే మహతా నిలబడ్డాడో ఆ బీజేపీ ఓట్లు కనుక చీల్చగలిగితే అయితే ఆ కులం మెహతా కులం కూడా మేము అనాలిసిస్ చేస్తూ చూస్తే బీజేపీ తెలివిగా ఎక్కడైతే మెహతాలు ఉన్న దగ్గర మెహతాకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది టికెట్. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఎవరైతే ఈ 32 ఏళ్ల కుర్రాడు జయరాం మహతా లాస్ట్ టైం నిలబడితే ఇండిపెండెంట్ నిలబడితే ఎంపీ ఎలక్షన్లో దాదాపు 3,60,000 ఓట్లు పడ్డాయి. 3,60,000 ఓట్లు అంటే దాదాపు ఆయన కూడా దగ్గర దాకా వెళ్ళి ఓడిపోయినాడు. సో వాళ్ళు ఒక 18 టికెట్స్ ఇచ్చినాడు అతను. 18 టికెట్స్లో 12 ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎన్డీ కూటమిని కానీ ఎన్డీఏ కూటమిని కానీ. సో ఈ ఎవరిని చీలుస్తాడు ఏంది అనేది ఉంటుంది. వీళ్ళకు ఒక ఇతరులు కూడా చాలా బాగా టైట్ నెక్ టు నెక్ వచ్చింది అనుకోండి, ఇతరులు ఒక 3-4 స్థానాలు వస్తాయి. ఈ ఇతర 3-4 స్థానాలు ఆబ్వియస్ గా సెంట్రల్ లో పవర్ ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళకి ఇస్తారు కాబట్టి సెకండ్ ప్లాన్ బి కూడా వాళ్ళు అట్లా ఆలోచించుకొని పెట్టుకున్నారు. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఈ కుడ్మీ కులస్తుడు ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళు 12% ఉండి 18 స్థానాలు నిలబెడుతున్నారు. ఒక 10 స్థానాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు విన్నింగ్ ప్రాబబిలిటీస్లో. ఐదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, ఐదర్ ఇట్ ఈస్ బీజేపీ, అన్ని పార్టీలను. అది కూడా మేజర్ ఫ్యాక్ట్, అది మేము అబ్జర్వ్ చేసినాం. సో ఆయన సభలకు రావడం కానీ అంటే వాళ్ళ పాత్ర కూడా ఎస్సీలు 28%, ఎస్టీలు 28, ఎస్సీలు 9 మంది, కుట్మీలు 12 మంది, 12%. ఇది ఇక్కడ 50 అయిపోయింది. ఇంకొక 30 అదర్ కులాలు, ఇంకొక 20 ఓసీలు, అట్లా బ్రాహ్మిన్స్ అట్లా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే బీజేపీకి చేతులారా పోగొట్టుకునేది ఏంటంటే 2014లో బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చింది. రఘురామ్ అనే అతనికి ముఖ్యమంత్రి ఇచ్చింది. ఆదివాసులకు ఇస్తే అసలు బీజేపీకి ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు జార్ఖండ్లో. బీసీలకు ఇచ్చేసి ఇదేదైతే మనీ లాండరింగ్ ఇది ఉంటాయి కదా చట్టాలు, భూమి చట్టాలు, అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అది చేసినారు. ఆ రెండింటి వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్కి మైనస్ అయిపోయింది. స్టిల్ అదే ఫ్లేవర్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ ఎలక్షన్స్ వరకు కూడా. అంటే బీజేపీ అంటే ఎస్టీలకు వ్యతిరేకము, బీసీ కమ్యూనిటీకి దగ్గర, ప్లస్ వీళ్ళు కొన్ని చట్టాలు స్ట్రిక్ట్గా తీసుకున్నారు, దానివల్ల మేము లాస్ అయినాం, మా భూములు కోల్పోయినాం అనేటువంటి విషయంలో ఇప్పటికి స్టిల్ ఒక 5 to 10% నమ్ముతున్నారు. అందుకోసం అంటే ఇక్కడ ఎప్పుడు బీజేపీ కాన్స్టెంట్గా 25-30 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి, అయినా ప్రభుత్వం రావట్లేదు. ఇప్పుడు ఓటు పర్సెంటేజ్ తీసుకుంటే 45-50 ఉంటుందండి ఎవరికి, బీజేపీ సీట్లు మాత్రం వస్తలేదు, 25-26 దగ్గరనే ఆగిపోతుంది. వీళ్ళ దగ్గర స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళొక 20, వీళ్ళొక 15, వాళ్ళొక 6 వస్తున్నాయి. కాకపోతే ఈసారి బీజేపీ స్ట్రైక్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది జార్ఖండ్లో. ఎందుకంటే మోడీ గారి సభలు కూడా చూస్తే కొంచెం ఉన్నాయి. అంటే అట్లా సభలని కాదు కానీ ఎందుకో వాళ్ళు ఒక స్ట్రాటజీ క్యాంపెయినింగ్తో పోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మధు గారు. జార్ఖండ్కి సంబంధించి క్లియర్ కట్ ఎనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.